ఏం చేస్తున్నావు? గుమ్మడికాయ హల్వా చేస్తున్నావా? సీట్లు వేసుకుంటే ఏ రూపాయలు అవ్వదు అనమాట. గుమ్మడికాయ ఎంత? అనగనగా ఒక ఊర్లో అనగనగా ఒక ఊళ్ళో ఒక గుమ్మడికాయ ఎంత? ఒక నక్క అంట. గుమ్మడికాయ ఒక నక్క అంట. గుమ్మడికాయ తినిందంట. ఎక్కడ? అసలు ఈ గుమ్మడికాయకి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక నక్క అంట. ఆ నక్క ఆకలేసి ఒక గుమ్మడికాయ తోటకెళ్ళిందంట. ఆ గుమ్మడికాయ తోటకెళ్ళి ఆ గుమ్మడికాయలో ఒక మంచి పండిపోయిన గుమ్మడికాయని తినేసి పక్కన ఉన్న ఇంకో గుమ్మడికాయ మీద తన ముడ్డుని అలా దాని మీదకి తాకిచ్చేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు ఆ తోటమల్లి ఏంటి గుమ్మడికాయ మీద ఇట్లా మరకలు ఉన్నాయి అని చెప్పి చూస్తే ఒకరోజు నైట్ కాపు కాసి ఆ నక్క ఏం చేస్తుందని చూశాడంట. మళ్ళీ యథావిధిగా ఆ నక్క వచ్చి గుమ్మడికాయ తినేసి ఆ పక్కన ఉన్న గుమ్మడికాయ మీద ముడ్డేసి దిగేసి వెళ్ళిపోయింది అనమాట. ఓహో ఇదే విషయం అని చెప్పేసి ఆ తోటమల్లి ఆ నక్క కరెక్ట్గా తినేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ తోటమల్లి ఒక ఉపాయం ఆలోచించేసి యథావిధిగా మళ్ళీ ఆ గుమ్మడికాయ మీద బ్లేడ్లు పెట్టాడంట. మళ్ళీ యథావిధిగా అదే రోజు మళ్ళీ పక్క రోజు నక్క వచ్చేసి ఒక గుమ్మడికాయ తినేసి పక్కన గుమ్మడికాయ మీద తను ముడ్డేసి అలా దేకిందంట. దాకానే దాని మీద ఉన్న బ్లేడ్ ఆ నక్క ముడ్డుకి దిగి బ్లడ్ వచ్చేసింది. సో అలా బ్లడ్ వచ్చేసిన తర్వాత ఆ నక్క ఇంకేం చేస్తుంది, పరిగెత్తుకుంటే ఒక బండ మీదకి వెళ్ళి కూర్చునేసిన తర్వాత ఆ నక్క ఆ బండకి అతుక్కుపోయింది. ఇంకే పాపం ఆ నక్క బండకి అతుక్కుపోయిన తర్వాత ఇక రాలేక ఆ నక్క ఎరువు పెట్టడం సాగింది అని. ఆ తర్వాత అలా బండ మీద కూర్చున్న నక్క అలాగే బండకి అతుక్కుపోయింది అనమాట. అలా అతుక్కుపోయేసరికి నక్కకి భయం వేసి వరుణదేవుని వేడుకుంది. వరుణదేవ నాకు వర్షం కురిపిస్తే నీకు గుమ్మడికాయ హల్వా చేసి పెడతాను అని చెప్పేసి వరం మొక్కుకొని అడిగిందనమాట. అప్పుడు వరుణదేవుడు తన మొర ఆలకించిన తర్వాత వర్షాన్ని కురిపించి వర్షం తర్వాత నక్క యథావిధిగా వచ్చేసింది. అప్పుడు నక్క ఆ గుమ్మడికాయ హల్వా వరుణదేవుడికి నైవేద్యంగా పెట్టిందంట. అప్పటి నుంచి గుమ్మడికాయ హల్వా నక్క చేసే గుమ్మడికాయ హల్వా అని అంటారు మా ఊర్లో. మరి మీ ఊర్లో ఏమంటారు, ఎలా ఉంటుందో కథ చెప్పండి. సో అలా కోసుకున్న గుమ్మడికాయని ఇలా పొయ్యి మీద పెట్టేసి ఒక ½ అన్ అవర్ బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారుగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టితే ఆ కిక్కే వేరు, చాలా స్పెషల్గా ఉంటుంది కాశ్మీర్ కంటే. సో గుమ్మడికాయ హల్వా చేసేదానికి గుమ్మడికాయ అయితే ఉడుకుతూ ఉన్నాయి. చూసాక ఉడికిందో లేదని అప్పుడప్పుడు ఇలా కలిపెట్టుకోవాలి. ఓకే ఇలా కలిపెడుతూ ఉంటే తెలుస్తుంది మాకు ఉడికిందో లేదనేసి. ఇంకా గట్టిగానే ఇంకా కొద్దిసేపు. సో ఉడికిపోయిన బెల్లం అట్లా గుమ్మడికాయ ముక్కల్లో ఈ బెల్లం కదా, ఈ బెల్లం ఇలా దంచుకోవాలి. దంచుకున్నాక ఇలా ఒక పక్క ఒక గిన్నెలో ఉంది కదా, ఒక గిన్నెలో తీసుకెట్టుకోవాలి. తీసుకెట్టుకుని ఆ ఉడికిపోయిన గుమ్మడికాయ ముక్కల్లో ఈ బెల్లని అలా వేసి స్మాష్ చేసుకోవాలి. చూసారా అంత ఈ రోల్ అంతా నచ్చకుండా ఉంటుంది. ఇది ఎక్కడికి అక్కడికి వెళ్ళి మోసుకెళ్ళచ్చు. చిన్నగా ఉంటుంది. మరి పెద్దగా ఉంటే ఎండలో కూర్చొని రుబ్బుకోవాలి. బాగా బేకింగ్ అయిపోయింది, ఉడికిపోయింది బాగా. సో దీన్ని తీసుకొని దీనికి పొయ్యి మీద ఉడికించేసి స్మాష్ అయిపోయింది. మొత్తం ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిన దాంట్లో మనం బాగా దంచుకున్న బెల్లం, ఆ బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. బెల్లం రెండు బెల్లం సేపు బాగా స్మాష్ అయిపోయింది, బాగా ఉడికింది. బెల్లం మొత్తం వేస్తాను. సో మొత్తం ఉడికిపోయిందని ఇలా స్మాష్ చేసుకోవాలి. సో మొత్తానికి గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. నక్క కోరుకున్న విధంగా వరుణదేవుడికి ఈ నైవేద్యం పెట్టేసి తన మొక్కను తెచ్చేసుకుంది. సో
మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. గుమ్మడికాయ అయితే చాలా టేస్టీగా ఉంది. కావాల్సినది ఏం లేదు, గుమ్మడికాయ జస్ట్ ఉడికించుకునేటప్పుడు దానికి సరిపడంత నీళ్ళు పోసుకోవాలి. బాగా అది ఇనుడుకున్న తర్వాత ఇట్లా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, స్మాష్ టేస్ట్ మాత్రం తెలిపింది. న్యాచురల్ ఫుడ్ కదా. ఇసిల్లప్పుడు ఎత్తుకొచ్చి ఉడకబెట్టి